ఈ మధ్య ఆడవాళ్ళు బాగా మనీ ట్రాప్ కోసం 7-8 ఏళ్ళైనా పెళ్లి చేసుకొని యాక్టింగ్ చేసి ఆస్తి ఇస్తున్నామని చెప్పి కేసేసి పిల్లల జీవితాలతో పాటు నాశనం చేస్తున్న సైకో లంజలు. జాగ్రత్తగా ఉండండి పెళ్లి చేసుకునేటప్పుడు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఉండదు, తినడానికి తిండి ఉండదు, తినడానికి ఇల్లు ఉండదు. కానీ వాళ్ళు ఒక కేసులో అలానే 30 లక్షలు, 30 తులాల బంగారం, 30 లక్షల కట్నం అంటే మళ్ళీ 40 లక్షలు అడుగుతున్నారంట. వాళ్ళు బతికిందో నాకు అర్థం కావట్లా. 30 లక్షలు తులాలు, 30 లక్షలు బంగారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏందో 4 లక్షలు ఇంట్లో ఉన్నారు. అదేదో డూప్లెక్స్ హౌస్లో. వాళ్ళు ఏమో 10th చదివారు కొడుకులు కూతుర్లు. జాబ్ చేసేదేమో సెక్యూరిటీ గార్డ్. 5,000 10,000 కూడా వస్తాయి రావు. సెక్యూరిటీ గార్డ్ చేసే వాచ్మెన్నే అన్ని అబద్ధాలు చెప్తాను. బతుకాడు కుక్కలు బతుకు నాకు ఆస్తి కొట్టేయాలని. అదేమో దానికి ఏమో హెచ్ఐవి. అది పెళ్లి కాకముందే వాళ్ళ బావతో సంసారం చేసే లంజ. దానికి ఏంటంటే ఈయనకి అంటించేసి ఈయన ఆస్తి పీకేసుకుందామని సంసారం చేసిందంట. జాగ్రత్త ఫ్రెండ్స్, నిజాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇలాంటి వెళ్తే జాగ్రత్త. అయినా కోర్టుకి వెళ్తే జైలుకే పోతారులే అన్ని తప్పుడు కేసులు చెప్పి. మళ్ళీ అటెంప్ట్ మర్డర్ కేసు అంటే దాని ఫోన్ తీస్తేనే తెలుస్తుంది ఎప్పుడు ఎక్కడున్నది. బయట సీసీ కెమెరాలు లేవనుకుంటున్నారా, లేదా ఇంట్లో ఉండవు అనుకుంటున్నారా, బయట ఉండవు అనుకుంటున్నారు, రోడ్డు మీద ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతా అన్నది. ఇట్లాంటి లంజలకి ఏం చేయాలంటే జీవితాంతరం ఆ కేసు ఇట్లా కాదు. కేసు రాజీ కోసం, డబ్బుల కోసం కేసు ఒప్పుకోకండి. కేసే కానీ నా అమ్మ జీవితం దొరికి కాదు, మీడియా మొత్తం చెప్పబడదు. కలిగి కేసు కోర్టుకు వెళ్ళినాక ఎఫ్ఐఆర్ తీసుకొని మొత్తం మీడియా మొత్తం పెట్టాలి ప్రూఫ్లు. తలెత్తుకొని తిరగలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి ఫ్యామిలీలు మొత్తం. ఇంత అన్యాయంగా డబ్బుల కోసం గడి తింటాయి. సంపాదించుకోవచ్చు కదా, టెంపుల్ దగ్గరికి కూర్చోవచ్చు కదా. పక్కన వాళ్ళు ఆస్తి మీద పక్కన వాళ్ళు కొంపలు మోచేదానికంటే ఇదేం బతుకు జనాలకి.